గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. పరాభవ నామ సంవత్సరంలో యాహ్! మీనరాశి వారికి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి సార్? తప్పకుండా అండి. మీనరాశి వారికి ఉన్న టెన్షన్ ఏంటంటే ఫస్ట్ ఆహ్, ఏలినాటి శని రాశిలోనే ఉంది కదా! అనే ఇది ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఆదాయ వ్యయాలు గనక చూసుకుంటే 14 ఉంది. అంటే ఆదాయం 14 ఉంది. వ్యయం 11 ఉంది. సో, ఇది కొంత వీళ్ళకి ఊరట కలిగిస్తుంది ఇది. అలాగే రాజ్యపూజ అవమానాలు కూడా చూసుకుంటే 7-2 ఇది కూడా బాగుంది. అంటే మెచ్చుకునే వాళ్ళ సంఖ్య 7 ఉంటే ఓకే. అవమానించే వాళ్ళ సంఖ్య 2 ఉంది. అయితే ఇవి మాత్రమే కాకుండా మనకి ఏలినాటి శని కానివ్వండి, మిగతా ఫలితాలు ఎలా ఉంటాయి, మిగతా భావాల గురించి ఏమిటి అనేటువంటి విషయాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ప్రధానంగా ఇక్కడ ఏలినాటి శని రాశిలో సంచరిస్తున్నందుకు చాలామంది అపోహ ఏంటంటే శని కాబట్టి ఏ పని అవ్వదు అంటూ ఉంటారు. నేను ఒకటే చెప్తాను. నేను చాలాసార్లు ఉదాహరణ చెప్పాను. పిఎం, సీఎంలు అందరూ ఏలినాటి శనిలో అయ్యారు, మీరు ఎందుకు టెన్షన్ పడతారు. కాబట్టి ఏంటంటే శని అనేటువంటిది మీకు లేట్ అవుతుందేమో కానీ అన్నీ ఇస్తుందండి. శని ఇస్తాడు మీకు. శ్రమ అనుకోండి, శ్రమ పడాలంటే జాబ్ ఉంటేనే శ్రమ పడతాం. స్ట్రెస్ ఉండాలి. వివాహం అయితేనే స్ట్రెస్ ఉంటుంది. అందుకని వివాహాన్ని, జాబ్ని, బిజినెస్ అన్ని ఇచ్చేవాడు శనే. కాకపోతే మనం కొంచెం సిచ్యువేషన్ తగ్గట్టుగా ఎక్కడా బద్దకించకుండా మనం కనుక చేయగలిగితే, మధ్యాహ్నం నిద్రపోకుండా, అంటే మళ్ళీ చిన్నపిల్లలు, స్త్రీలకి అనారోగ్యాలు కాదు, ఓకే. మంచి యువకులుగా ఉన్న మధ్యాహ్నం నిద్రపోకూడదు ఏలినాటి శని ఉన్నప్పుడు. ఇంకా పెరుగుతూ ఉంటుంది దాని ఎఫెక్ట్. ఈ జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది. వీళ్ళకి ఫైనాన్షియల్గా గ్రోత్ అండ్ సంతానం కోసం చేసే ప్రయత్నము జూన్ తర్వాత బాగుంది చెప్పాలంటే వీరికి. బికాజ్ ఆఫ్ జూన్ తర్వాత గురువు పంచమంలోకి వెళ్తాడు. జూన్ లోపల ఎంత వీళ్ళు ఆగుదామని ఆగలేకుండా ఏదో ప్రాపర్టీ తీసుకోవడము, బంగారం తీసుకోవడము ఖచ్చితంగా చేస్తారు. డైలీ లైఫ్ అండ్ పూర్వజన్మ కర్మస్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి వీళ్ళు రెగ్యులర్గా వీళ్ళు ఒక అలవాటు చేసుకోవాలి. దీనివల్ల 2 రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఒకటి, ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది ఈ అలవాటు వల్ల. అండ్ రెగ్యులర్గా ఉండే ఆటంకాలు తగ్గుతాయి. ఏమిటది అంటే, మీకు దగ్గరలో ఏదైనా గణపతి ఆలయం కనుక ఉన్నట్లయితే, ఎంత వీళ్ళు గణపతి ఆలయాలకు రెగ్యులర్గా వెళ్తూ ఉంటే అంత వీళ్ళకి ఆ దోషం అనేటువంటిది తగ్గిపోతుంది. ఆ స్ట్రెస్ అనేటువంటిది తగ్గుతుంది. అంటే ఆటంకాలు అనేవి పోతాయి. ఏలినాటి శని ప్రభావం కూడా తగ్గుతూ ఉంటుంది. ఇక వీరికి కానీ, వీరి జీవిత భాగస్వామికి కానీ ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే జూన్ తర్వాత రాహు కూడా 12వ స్థానంలో ఉన్నాడు కాబట్టి, దశమాధిపతి పంచమంలో చర్రాశిలోకి వెళ్తున్నాడు కాబట్టి, ఉద్యోగం విషయంలో ఉన్న ప్లేస్ కాకుండా ఇతర రాష్ట్రాలకు కానీ, ఇతర దేశాలకు కానీ వెళ్తే గతంతో పోల్చుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది అప్పుడు వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి, కెరియర్లో గ్రోత్ కానివ్వండి. సో వీళ్ళు ఎక్కువగా రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేసుకోవడం మంచిది. కొంచెం రెగ్యులర్గా ఇందాక నేను చెప్పినట్టుగా గణపతి ఆలయము, ఆంజనేయ స్వామి ఆలయాలకు కనుక వెళ్తున్నట్లయితే మరింత బాగుంటుంది వీరికి.